హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి ట్రెడిషనల్ కలెక్షన్లో బనారసీలో టిష్యూ ఫ్యాబ్రిక్ అండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. అలాగే కాంబోలో తెప్పించాను శారీ అలాగే లెహెంగా ఫ్యాబ్రిక్, దీంతో పాటు మ్యాచింగ్గా బ్లౌజ్ ఇంకా దుపట్టా ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకొచ్చాను. అలాగే వాటికి వేసుకోవడానికి ఇంకా గ్రాండ్గా ఉండడం కోసం లేస్ కూడా తీసుకొచ్చానండి. ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్స్తో పాటు నేను రిఫరెన్స్ డ్రెస్ కూడా డిజైన్ చేశాను. అది వేసుకున్న తర్వాత అవుట్పుట్ ఎలా ఉంటుందనేసి ఫొటోస్ కూడా నేను స్క్రీన్ పైన అయితే యాడ్ చేస్తాను. ఇదైతే మనకి ఫ్యాబ్రిక్ అలాగే శారీ రెండు కలిపి నేను దగ్గరుండి థ్రెడ్స్ కానివ్వండి, జెరీ కానివ్వండి, ఇలా ఉంటే బాగుంటుంది, క్వాలిటీ బాగుండాలి అని దగ్గరుండి చేపించినవండి. అన్నీ కూడా మనకి కస్టమైజ్లో ఉంటుంది. డ్రెస్ మాత్రం స్టిచ్చింగ్ అవైలబుల్గా లేదు, ఓన్లీ ఫ్యాబ్రిక్స్లోనే అవైలబుల్గా ఉంటుంది. రిఫరెన్స్ డ్రెస్సెస్ వీడియోస్లో చూసి చాలామంది అడుగుతున్నారండి, అందుకే నేను ముందే చెప్తున్నాను. స్టిచ్చింగ్ అయితే అవైలబుల్గా లేదు. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి లెహెంగా ఫ్యాబ్రిక్లో వస్తుంది, ప్యూర్ బనారసీ టిష్యూలో వస్తుంది. చాలా బాగుంటుంది, క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది. సిమిలర్గా మనకి మార్కెట్లో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మీరు చూసినా సరే మన దగ్గర ఫ్యాబ్రిక్ మాత్రం డిఫరెంట్ అండి. ఎందుకంటే దగ్గరుండి థ్రెడ్స్ కానివ్వండి అన్నీ కూడా మనం చేపించినవి ఇటు ఉండాలి, అలాగే బడ్జెట్లో ఉండాలనేసి మనం చేపించినవి. ఇవి వచ్చేసి మొత్తం కూడా పైన గోల్డ్ కలర్, కింద బార్డర్కి వచ్చేసరికి రెడ్ కాంబినేషన్లో వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ట్రెండింగ్ కూడా. ఇప్పుడు మార్కెట్లో అయితే గోల్డ్ రెడ్ కాంబినేషన్ అనేది చాలా ట్రెండీగా నడుస్తుందండి. అందుకే ఈ కలర్ కాంబినేషన్ అయితే తీసుకొచ్చాను. ట్రెడిషనల్గా ఉంటుంది, ఫెస్టివల్కి, పూజలకి, లేదంటే చిన్న చిన్న అకేషన్స్కి దేనికైనా కూడా యూస్ఫుల్గా ఉంటుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ యూజ్ అయ్యే విధంగా, కాంబోకి సెట్ అయ్యే విధంగా నేను ఫ్యాబ్రిక్ అయితే డిజైన్ చేశాను. న్యూ బర్న్ దగ్గర నుంచి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా అవైలబుల్గా ఉంటుంది. కంటిన్యూగా మీకు ఒక 30-50 మీటర్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది, సాఫ్ట్గా మనకి ప్యూర్గా ఉంటుందండి. టిష్యూ మనకి జరీ కూడా మనకి మంచి క్వాలిటీలో ఉంటుంది. దగ్గర నుంచి చూడండి ఎంత బాగా వచ్చిందో. కంప్లీట్ వీవింగ్, ఇదంతా కూడా వీవింగ్లోనే. దిస్ కలర్ వచ్చేసి గోల్డ్ కలర్, అలాగే దానిపైన కూడా మనకి గోల్డ్ జరీ వచ్చేసరికి మొత్తం ఈ డిజైన్ అంతా కూడా ఎంబోజింగ్గా కనపడుతుందండి. చాలా గ్రాండ్గా ఉంటుంది. మీకు చూస్తే దూరం నుంచి మొత్తం గోల్డ్ లాగా కనిపిస్తుంది, కానీ దీంట్లో చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా మనకి జరీ డిజైన్ అనేది క్లియర్గా ఉంది. చాలా గ్రాండ్గా ఉంది. నేను చెప్పడమే కాదు, మీకు చూస్తే కూడా తెలుస్తుంది. ఇలా వీడియోస్లో కన్నా ఇంకా బయట సూపర్గా ఉందండి. అంటే మనకి వీడియోలో అంత క్లారిటీగా తెలియదు, మూమెంట్లోనే మనకు ఆ డిజైన్ అనేది తెలుస్తుంది, కానీ బయట మాత్రం ఈ డిజైన్ అనేది సూపర్గా ఉంది. బార్డర్ కూడా రెడ్ కలర్ వచ్చేసరికి మనకి రెడ్ పైన గోల్డ్ మిక్స్ అయింది కాబట్టి కొంచెం బ్రిక్ రెడ్ లాగా, అంటే మనకి రెడ్ కాంబినేషన్ అనేది చాలా బాగా వచ్చింది. కలర్ కూడా దీనిపైన కూడా ఫ్లవర్స్, చిన్న చిన్న డిజైన్ అంతా కూడా నీట్గా జెరీ వీవింగ్ అంతా చాలా క్లియర్గా గ్రాండ్గా ఉంది. పైన కూడా మనకి బార్డర్ అయితే వస్తుంది, కిందైతే బిగ్ బార్డర్లో వస్తుంది, పైన స్మాల్ బార్డర్లో వస్తుంది. ఈ బార్డర్ వచ్చేసి మనం స్లీవ్స్కి కానివ్వండి, వేస్ట్ దగ్గర వేస్ట్ బెల్ట్కి కానివ్వండి, ఎలా అయినా మనం యూస్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి లెహెంగా ఫ్యాబ్రిక్లో వస్తుంది, రన్నింగ్లో ఉంటుందండి. ఎన్ని మీటర్స్ అయినా తీసుకోవచ్చు మీరు. ఇది ఫాలింగ్గా కూడా ఉంటుంది, అందుకే నేను శారీ కూడా డిజైన్ చేశాను. సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో మనకి పళ్ళు ఇంకా బ్లౌజ్ కూడా యాడ్ చేసి శారీ లాగా డిజైన్ చేసాం. బాగుంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. దీనికి మాత్రం కాంబినేషన్గా బ్లౌజ్ దుపట్టా ఒకసారి పెట్టి చూపిస్తాను. ఇదైతే మనకి విచిత్ర బూటాలో కావాలనుకుంటే ఇలా ఉందండి. రెడ్ కానీ ఇక్కడ మీకు చూస్తే మీకు గోల్డ్ మిక్స్ అయింది కాబట్టి ఈ కలర్, కానీ దీనికి ఎగ్జాక్ట్ కలర్ అంటే ఇదే కలర్ వస్తుంది, రెడ్ కలర్. రెడ్ మీద మనకి బూటా డిజైన్ వస్తుంది. విచిత్ర సిల్క్ షైనీగా ఉంటుంది కాబట్టి దీనికి ట్రెడిషనల్గా బాగా సూటబుల్గా ఉంటుంది. సింపుల్గా బూటాలో కావాలనుకుంటే ఈ ఫ్యాబ్రిక్లో అవైలబుల్గా ఉంది. ఇదే లెహెంగా ఫ్యాబ్రిక్తోనే మీరు లెహెంగా అలాగే బ్లౌజు కానివ్వండి, యోక్ పార్ట్కి కానివ్వండి యూస్ చేయాలనుకుంటే మాత్రం కాంట్రాస్ట్ కలర్లో మీరు ఓనీలాగా ఈ ఫ్యాబ్రిక్ కూడా యూస్ చేయొచ్చు. విచిత్ర సిల్క్ వచ్చేసి మనకి ఫాలింగ్గా ఉంటుంది, దీన్ని బ్లౌజ్గా అలాగే ఓనీలాగా రెండు విధాలుగా మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా అయితే నేను చూపిస్తున్నాను, అన్ని కాంబినేషన్స్ పెట్టి చూపిస్తాను. 2-3 టైప్స్లో ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ మన దగ్గర, బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్. ఫస్ట్ అయితే ఇది పెట్టి చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగుందో. గోల్డ్కి రెడ్ కాంబినేషన్, బూటా డిజైన్ కావాలనుకుంటే ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు. దీనికి లేస్ కూడా అవైలబుల్గా ఉంది, మీకు పెట్టి చూపిస్తాను. మీకు సపరేట్గా ఇలా బూటా డిజైన్లో తీసుకుంటాం అనుకుంటే, గోల్డ్ జరీతో మనకి బూటీ వచ్చింది కాబట్టి లేస్ కూడా ఇలా అవైలబుల్గా ఉందండి. ఇది చూడండి, మనకి కట్ వర్క్ డిజైన్లో మొత్తం కార్డింగ్ వర్క్, అలాగే మ్యాట్ ఫినిష్తో మనకి సీక్వెన్స్ వస్తుంది. ట్రిపుల్ సీక్వెన్స్, 2 మ్యాట్ ఫినిష్తో వస్తుంది, ఒకటి వచ్చేసి మనకి షిమ్మర్ సీక్వెన్స్ అయితే వచ్చి మొత్తం 3 లైన్స్లో మనకి
ఇలా మనకి సీక్వెన్స్ అయితే యాడ్ అయింది, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈ లేస్ కూడా సపరేట్గా అవైలబుల్గా ఉందండి. బండిల్ లాగా ఉంటుంది, మీటర్స్ వైజ్గా అయితే అవైలబుల్గా ఉండదు, బండిల్ లాగా ఉంటుంది. మీరు ఇది లెహెంగా కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదే ఫ్యాబ్రిక్కి కాదు, మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, దానికి మ్యాచ్ చేసుకోవాలనుకున్నా కూడా మన దగ్గర గోల్డ్ కలర్ అవైలబుల్గా ఉంది. సేమ్ డిజైన్లో ప్రీవియస్గా కూడా నేను మెరూన్ కలర్లో చూపించాను, సేమ్ అదే డిజైన్లో ఇది గోల్డ్ కలర్. ఇంకా కూడా మనకి దగ్గర మస్టర్డ్ కలర్ అలా ఉందండి, అంటే లెహెంగాకి మ్యాచింగ్గా నేను చూపిస్తున్నాను. లెహెంగా కావాలనుకుంటే మాత్రం దానికి మ్యాచ్ అయ్యే విధంగా ఇది చూపిస్తున్నానండి. ఇక్కడ మనకి కొంచెం గోల్డ్ షేడ్ లాగా, అంటే ఎల్లో షేడ్లో నేనైతే ఇలా లేస్ యాడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మనకంతా కూడా గోల్డ్ కలర్లో వచ్చింది కాబట్టి దానికి సూట్ అయ్యే విధంగా, అంటే ఈ లేస్ అయితే మనకు మ్యాచ్ అవుతుంది. ఈ బార్డర్లో మీకు బార్డర్లో యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ కలర్లో మనం మ్యాచ్ చేసుకోవచ్చు. సేమ్ డిజైన్లో మనకి ఈ కలర్ కూడా అవైలబుల్గా ఉంది. దుపట్టా కావాలనుకుంటే మీరు గోల్డ్ కలర్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది మనకి. ఇదే ఫ్యాబ్రిక్తో మనము బ్లౌజు కాంట్రాస్ట్ కలర్లో దుపట్టా కావాలనుకున్నప్పుడు ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా కూడా ఉన్నాయి బ్లౌజ్ డిజైన్స్, అన్నీ కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి బూటా డిజైన్లో మనకి మీనాకారి డిజైన్లో ఉందండి. ఇది కూడా చాలా బాగుంటుంది, కంప్లీట్ వీవింగ్. ఇది వీవింగ్ కాబట్టి దీనికి కూడా మ్యాచ్ అయిపోతుంది. ఇది కూడా రెడ్ కలర్లోనే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇదంతా జెరీ కూడా వీవింగ్లోనే వస్తుందండి. దీనికి మ్యాచింగ్గా కావాలనుకుంటే, మీకు ఓనికి కావాలనుకుంటే డోలా సిల్క్లో కట్ వర్క్ కూడా అవైలబుల్గా ఉంది. ఇలా కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇలా పెట్టి చూపిస్తాను. బ్లౌజు ఇది దుపట్టా, లేదు ఇదే కట్ వర్క్తో మనం బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. మొత్తం సెట్ కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను. చూడండి, బ్లౌజ్ ఇలా వస్తుంది. కావాలనుకుంటే ఓని ఆల్రెడీ మనకి కట్ వర్క్ వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా లేస్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లేదనుకుంటే ఇదే ఫ్యాబ్రిక్తో మనం బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. మొత్తం మొత్తం లెహెంగా, బ్లౌజు, దుపట్టా ఇలా కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఇంకా కూడా ఉన్నాయి, అన్నీ కూడా మీకు పెట్టి చూపిస్తాను. ఈ బూటా డిజైన్లో ఇందాక విచిత్ర సిల్క్లో చూపించాను కదా, ఇది బ్లౌజ్గా యూజ్ చేసినప్పుడు జార్జెట్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా అవైలబుల్గా ఉందండి. మనకి కట్ వర్క్ వస్తుంది, కిందంతా మనకి కట్ వర్క్ వచ్చేసి మనకి ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లో ఇచ్చాను. ఇక్కడ మొత్తం సీక్వెన్స్ జరీతో వస్తుంది. ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా లెహెంగా, అలాగే బ్లౌజ్ వచ్చేసి బూటా డిజైన్. కట్ వర్క్లో కావాలనుకుంటే ఆల్రెడీ లేస్ యాడ్ చేయకుండా డైరెక్ట్గా మనం ఇలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. మొత్తం సెట్ ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇందులోనే దుపట్టా ఫ్యాబ్రిక్లో ఇంకొకటి కూడా అవైలబుల్గా ఉంది, విచిత్ర సిల్క్లోనే అండి. విచిత్ర సిల్క్లో మనకి కట్ వర్క్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇది కూడా మీకు చూపిస్తాను. కట్ వర్క్ వచ్చేసి చూడండి ఎంత గ్రాండ్గా వచ్చిందో. ఇది బ్లౌజ్ లాగా ఓని, అలాగే లెహెంగా ఇలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. 3 సెట్ మొత్తం కంప్లీట్ సెట్ లాగా ఉంటుంది. లేదు ఇదే ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ డిజైన్ చేసుకొని ఓన్లీ కాంట్రాస్ట్ కలర్లో ఓని కావాలనుకున్నా కూడా రెడ్ కలర్లో ఈ ఫ్యాబ్రిక్తో మనం ఓని వేసుకోవచ్చు. ఇలా కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, చాలా గ్రాండ్గా ఉంది. అన్నిటికి కూడా గోల్డ్ సీక్వెన్స్ జరీతో వర్క్ వచ్చింది కాబట్టి దీనికి మ్యాచింగ్గా ఉంటుంది. అలాగే ఇందులో మనకి శారీలో కూడా అవైలబుల్గా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఇదైతే శారీలో చేశాను, సేమ్ ఇదే ఫ్యాబ్రిక్, మనకి డిజైన్ బార్డర్ కంప్లీట్ అంతే ఉంటుందండి. కింద బిగ్ బార్డర్, పైన వచ్చేసి స్మాల్ బార్డర్, అంతా కూడా సేమ్ ఉంటుంది. కానీ మనకి రన్నింగ్లో ఇందాక చూపించాను కదా, ఇది మాత్రం పళ్ళు వస్తుందండి. పళ్ళు చూడండి ఎంత రిచ్ పళ్ళు వచ్చిందో, గ్రాండ్గా ఉంది. మొత్తం ఫ్లవర్ డిజైన్ కానివ్వండి, చిన్న చిన్న డిజైన్ కూడా డీటెయిల్డ్గా ఉంది. కంప్లీట్ వీవింగ్. బ్యాక్ సైడ్ చూడండి మీకు అర్థమవుతుంది, బ్యాక్ సైడ్ అంతా వీవింగ్ మీకు తెలుస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే ఇదేం ప్రింట్ కాదు, మొత్తం కూడా వీవింగ్లో. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి సేమ్ కంప్లీట్గా జరీతో, ఎక్కడ పళ్ళులో ఎలా అయితే వచ్చిందో సేమ్ బ్లౌజ్ కూడా కంప్లీట్ జరీతో ఇలా డిజైన్ అయితే వస్తుంది. 2 సైడ్ బార్డర్ అయితే ఉంటుందండి. 1 సైడ్ మనకి బిగ్ బార్డర్, పైన వచ్చేసి స్మాల్ బార్డర్. బ్లౌజ్ కూడా రెడ్ కాంబినేషన్లో వస్తుంది. బార్డర్ ఏదైతే కలర్ ఉందో పళ్ళు, బ్లౌజు మనకి రెడ్ కలర్లో వస్తుంది. ఇలా చాలా బ్రైట్గా ఉంది, రెడ్ కూడా చాలా బాగుంది. చూడండి మీకు ఇక్కడ రెడ్ కలర్ చూస్తే అర్థమవుతుంది. లేదు మా దగ్గర ఆల్రెడీ రెడ్ కలర్లో వర్క్ బ్లౌజెస్ ఉన్నాయనుకుంటే అలా కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. లేదు మన దాంట్లోనే ఇప్పుడు చూపించాను కదా బూటా డిజైన్లో ఉంది, మనకి కట్ వర్క్ బార్డర్లో ఉన్నాయి, అలా కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు. ఎలా అంటే అలా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేసుకోవచ్చు. శారీ అంతా కూడా ఇలా వస్తుందండి. శారీ, పళ్ళు, అలాగే మనకి బ్లౌజు మొత్తం కంప్లీట్గా ఇలా శారీ మోడల్లో వస్తుంది. ఇందాక చూపించింది ఫ్యాబ్రిక్, రన్నింగ్లో మీకు కంటిన్యూగా ఎన్ని మీటర్స్ కావాలన్నా ఉంటుంది. ఇది మాత్రం శారీ. అలాగే ఈ ఫ్యాబ్రిక్తో నేను డ్రెస్ కూడా డిజైన్ చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. ఈ ఫ్యాబ్రిక్తో అయితే నేను లెహెంగా డిజైన్ చేశానండి. బ్లౌజ్ అలాగే లెహెంగా సేమ్ ఫ్యాబ్రిక్లోనే డిజైన్ చేశాను. ఒకసారి చూపిస్తాను ఓపెన్ చేసి. చూడండి స్కర్ట్ ఎంత బాగా వచ్చిందో, మొత్తం కూడా మనకి వీవింగ్ అదంతా క్లియర్గా తెలుస్తుంది. చాలా గ్రాండ్గా ఉంది, ట్రెడిషనల్గా ఉంది. టిష్యూ అనేది మనకి చాలా ట్రెండీగా నడుస్తుంది కాబట్టి మనకి లుక్ వైజ్గా కూడా చాలా బాగుంది, ట్రెండీగా కూడా ఉంటుంది. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ లెహెంగా ఫ్యాబ్రిక్తోనే ఇలా డిజైన్ చేశాను. ఇక్కడ చూడండి కొంచెం ప్యాటర్న్ అనేది ఇదే బార్డర్ తీసుకొని ఇలా ప్యాటర్న్ అయితే ఇచ్చాను. స్లీవ్స్కి మాత్రం
ఫుల్ బార్డర్ వచ్చేలాగా మనకి మొత్తం కూడా బార్డర్ వచ్చేసి ఇలా తీసుకున్నాం. బ్యాక్ సైడ్ అయితే చిన్న ప్యాటర్న్ ఇచ్చానండి, నెక్ ప్యాటర్న్ ఓపెన్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ కాంట్రాస్ట్ కలర్లో మీకు ఓని కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను. డోలా సిల్క్లో కట్ వర్క్ ఇందాక చూపించినవే మీకు డ్రెస్ పైన పెట్టి చూపిస్తే మీకు ఐడియా ఉంటుంది కదా, అందుకే ఇలా పెట్టి చూపిస్తున్నాను. రెడ్ కలర్లో ఓన్లీ కాంట్రాస్ట్ కలర్లో ఓన్లీ మాత్రమే తీసుకున్నాను. అలాగే ఇందులో జార్జెట్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది, అది కూడా మీకు పెట్టి చూపిస్తాను. జార్జెట్లో ఉంది, డోలా సిల్క్లో ఉంది, విచిత్ర సిల్క్లో ఉంది. మీకు ఏది కావాలంటే అలా చూస్ చేసుకోవచ్చు. అన్నీ కూడా సేమ్ కలరే, రెడ్ కలర్లో ఉంటాయి. ఇలా వస్తుంది జార్జెట్లో. మనకి పిల్లలకైనా ఎవరికైనా యూజ్ చేయొచ్చు అనేసి నేను రన్నింగ్ ఫ్యాబ్రిక్లోనే డిజైన్ చేశానండి. ఇది 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి 3 మీటర్స్ ఓనీ కావాలి, కొంతమందికి 1.5 మీటర్ కావాలి. అందుకే రన్నింగ్ ఫ్యాబ్రిక్ ఉంటే అందరికీ కాంబోకి యూజ్ అవుతుంది అనేసి ఇలా అయితే డిజైన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి విచిత్ర సిల్క్లో అండి. బాగుంది, అన్నీ కూడా చాలా బాగున్నాయి. వర్క్ని బట్టి మనకి లుక్ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి, గోల్డ్ జరీ అలాగే సీక్వెన్స్ వచ్చేసరికి గ్రాండ్ లుక్ వచ్చింది. కట్ వర్క్ అన్నీ కూడా మనకి కట్ వర్క్ వస్తాయి. మీకు ఎక్స్ట్రాగా కావాలనుకుంటే ఇందాక లేస్ చూపించాను కదా, లేస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బార్డర్లో నేనైతే యాడ్ చేయలేదు, కావాలనుకుంటే ఇలా మనం లేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్రెస్ అయితే చాలా గ్రాండ్గా ఉంది. ఇది వేసిన తర్వాత ఎలా ఉంది మనకి ఫొటోస్ అన్నీ కూడా మీకైతే స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. కాంబోకి అయితే చాలా బాగుంటుందండి. ఇది లెహెంగా లాగా, అలాగే శారీ, మదర్ అండ్ డాటర్ లాగా, లేదంటే ఎవరికైనా కూడా ఫ్యామిలీ మొత్తం కావాలన్నా కూడా ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు. అది కూడా మనం బడ్జెట్లో అయిపోతుంది. దుపట్టా ఫ్యాబ్రిక్ ఉంది, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఉంది, అన్నీ కూడా మ్యాచింగ్గా ఉన్నాయి. బాయ్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా కుర్తా కావాలనుకుంటే ఇలా మీనాకారి బూట మనం బాయ్స్కి కుర్తా లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. కంప్లీట్ ఫ్యామిలీకి కాంబో యూజ్ అయ్యే విధంగా ప్రతి ఫ్యాబ్రిక్ కూడా నేను డిజైన్ చేశాను. అన్నిటి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మళ్ళీ సూట్ అయ్యే విధంగా, ఎందుకంటే కుర్తాకు కూడా యూజ్ అవ్వాలి అనుకుంటే ఇలా మీనాకారి బూట అయితే గ్రాండ్గా ఉంటుంది, మ్యాచింగ్గా కూడా ఉంటుంది అనేసి అన్నీ కూడా నేను ఇలా డిజైన్ చేశాను. రిఫరెన్స్ డ్రెస్సెస్ అయితే నేను ఫొటోస్ అయితే యాడ్ చేస్తానండి స్క్రీన్ పైన. ఈ ఫ్యాబ్రిక్ నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదు మేము డైరెక్ట్గా వచ్చి చూసి తీసుకుంటాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కుకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. అడ్రస్ అలాగే లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. మంచి బడ్జెట్లో డ్రెస్ అయితే మనకి ఫెస్టివల్కి రెడీ అయిపోతుందండి. వెనక ముందు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఫ్యాబ్రిక్ బాగుంది, డిజైన్ బాగుంది, కలర్ కాంబినేషన్ ఇంకా టిష్యూ ఫ్యాబ్రిక్ అనేది చాలా ట్రెండీ కాబట్టి ఎవరు కూడా మిస్ కావద్దు అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.